హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పాపాలు, కాంగ్రెస్కు కష్టాలు. అవును, నిజంగానే ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను చూసి కంగు తింటున్నారు. అప్పట్లో బంగారు తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, బాగా డబ్బున్న తెలంగాణ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల కుప్ప తెలంగాణను ఇచ్చి వెళ్ళారు. తెలంగాణ ఇప్పుడు నిధులలేమితో చాలా ఇబ్బందులు పడుతుంది. ఏ పథకానికైనా డబ్బు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎటు చూసినా అప్పులే. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ అప్పుల వ్యవహారంతో తీవ్ర తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్రాన్ని, ప్రగతిని ఎలా గాడిన పెట్టాలనే విషయంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఒక అప్పుల కుప్పగా మిగిలిపోయింది. వెళ్తూ 6.71 లక్షల కోట్ల అప్పులు బహుమతిగా ఇచ్చి వెళ్ళింది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లెక్కలు చూసి కంగు తిన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరో మార్గం లేక అప్పుల బాటే పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే 22 కోట్ల అప్పులు చేసింది. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ సర్కార్కు సవాలు విసురుతున్నాయి. బంగారు తెలంగాణ అంటూ ఊదరగొట్టిన గులాబీ పార్టీ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిపడేసింది. రేవంత్ రెడ్డి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేవు. అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. హామీ ఇచ్చిన పథకాలకు నిధులు కేటాయించుకుందాం, నిధులు సమీకరించుకుందామంటే మరో విషయం ఏమిటంటే తెలంగాణ సర్కార్లోని ఏ విభాగంలో చూసినా, ఏ శాఖలో చూసినా అన్ని పెండింగ్ బిల్లులే. ఈ పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రభుత్వం దగ్గర పైసా లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని నెరవేరాలంటే మళ్ళీ అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ఈ విషయంపై సీరియస్గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీ, రైతు బంధు, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలు చేపట్టారు. వీటన్నిటికీ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే. ఈ అప్పుల కోసం, నిధుల సేకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో పడింది. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులను సేకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే గులాబీ పార్టీ తెలంగాణకు అప్పులు మాత్రం మిగిల్చి తాము ఎంజాయ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైన పాలనతో, నిధులు లేక అస్తవ్యస్తమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది.